so I'll be there. Never leaving you in the darkness, even when you're out of focus. I will be the light in your life, you'll see it clear. I'll be your inspiration, 'cause I know that you'll do just what you're told. I'll be your heart and temptation. Happy Holi! హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. అండ్ ఇది వచ్చేసి వీడియో హోలీ పండగ రోజు అనమాట. హోలీ రోజు మేము ఒక ఈవెంట్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి, మేము ఏ రకంగా ఎంజాయ్ చేసామని చెప్పేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ధీరన్ యోధకి దోశ అయితే వేసి ఇచ్చాను. ఇంకా నేను రఘు అయితే ఫ్రూట్స్ ప్యాక్ చేసుకొని ఆంది వేలు తింటూ వెళ్తున్నాం అనమాట హోలీకి. యాక్చువల్గా మేము తొందరగా వెళ్దాం అనుకున్నాము, బట్ లాస్ట్ టైము అంతకుముందు ఇయర్ వెళ్ళినప్పుడు లేట్గానే స్టార్ట్ అయింది. మేబీ ఇది కూడా అయ్యి ఉంటుంది లేట్గానే అని చెప్పేసి అయితే మొత్తానికి హోలీ ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము గోవా వచ్చాము. ఎస్, గోవా. ఇక్కడ చూస్తున్నారా, గోవా 0 కిలోమీటర్స్ ది ఫిషర్మ్యాన్ వ్రాప్ అని చెప్పేసి మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అంబియన్స్ అచ్చంగా గోవా లాగానే ఉంటుంది. ఇదివరకు రఘు వెళ్ళాడు, బట్ నేను పిల్లలు వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. దీంట్లో హోలీ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడికైతే వచ్చాము, గోవా. Happy Holi! ధీరన్ యోధ అయితే ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా అన్ని పిచికారీస్ పట్టుకొని స్టార్ట్ అయ్యారు. పెద్దగా క్రౌడ్ అయితే ఏం లేదు, నాకు తెలిసి లిమిటెడ్గా ఉంటుంది. దానికన్నా తక్కువే ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేసాము. తక్కువ క్రౌడ్ ఉంటుందని మేము కావాలని అలా వచ్చాము. బుకింగ్ వచ్చేసి ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉంది. మేము ఇక్కడే వచ్చి తీసుకున్నాము. రాగానే ఇంకా వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. వెల్కమ్ డ్రింక్ తాగుతూ ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. కొద్దిగా అయితే క్రౌడ్ ఉండింది. రెయిన్ డ్యాన్స్ అలా స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. బట్ నాకు అంబియన్స్ అయితే చాలా నచ్చింది. పిల్లలు కూడా అంతే, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా ఓపెన్ ప్లేస్, నీట్గా హైజీనిక్గా చాలా బాగా అనిపించింది. ప్రతి ఇయర్ చాలా హోలీ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు, అంతకుముందు ఇయర్ శాంతి పీపుల్ వాళ్ళది ఉండే అనమాట. చాలా ఓపెన్ ప్లేస్లో. అసలు ఎంత క్రౌడ్ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. పెద్దగా ఈవెంట్ అంతా ఏం లేదు, ఆర్కెస్ట్రా అలా ఉండింది. ఒక కలర్ ప్యాకెట్ ఇచ్చినారు. సో కానీ క్రౌడ్కి అయితే పిల్లలు చాలా కంజెస్టెడ్గా ఫీల్ అయ్యారు. లాస్ట్ మూమెంట్లో మాకు కూడా భయం వేసింది, ఒకవేళ తొకిసలాట అవుతుందేమో అన్నంతగా క్రౌడ్ ఉండింది. సో అందుకనే ఈసారి అలా కాకుండా లిమిటెడ్గా ఉన్న దాంట్లోనే చూస్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. ధీరన్ యోధ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ మేము కూడా తడిసేసి పక్కన వచ్చి నిల్చున్నాం అనమాట. ఎండగా ఉంది కదా, ఓపెన్ ప్లేస్ ఈజీగా డ్రై అయిపోతుంది. బట్ ధీరన్ యోధకి మంచిగా దొరికినారులే. అందరు పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు, చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళైతే పిల్లల కోసమే కదా వచ్చింది, వాళ్ళు ఫుల్ సాటిస్ఫై. మాకు కూడా అంతే, చాలా చాలా నచ్చింది. చాలా అంటే చాలా, అంటే క్రౌడ్ తక్కువ ఉంది, బట్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము.
'cause I know that you'll do just what you're told. I'll be your heart and temptation, 'cause I know that you'll make it on your own. Baby, you can count on me now. When you're falling down, 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 I will find the light in your soul. I'll be there. Leaving you alone is the hardest. Even when you're out of focus, I will be the light in your life. You'll see it clear. I'll be your inspiration, 'cause I know that you'll do just what you're told. I'll be your heart and temptation, 'cause I know that you'll make it on your own. I'll be your inspiration, 'cause I know that you'll do just what you're told. I'll be your heart and temptation, 'cause I know that you'll make it on your own. On your own. ఇంకా ఆడి అలసిపోయారని కాసేపు బ్రేక్ తీసుకోమన్నారు. ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కూర్చొని ఇంకా ఇది చూద్దామని వచ్చాము. రెస్టారెంట్ అంటే సేమ్ ఇట్లా గోవాలో ఎలా ఉంటుందో అలానే అన్నమాట. మనకి ప్లేసెస్ కూడా అలానే రాసున్నారు. క్యాసినో, బాగా, కలంగట్ బీచ్ అలా అని ఆరోమార్క్స్. అంబియన్స్ అచ్చంగా అలానే అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. చాలా స్పేషియస్గా కూడా ఉండింది. బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి కొన్ని ఫొటోస్ అలా దిగేసి ఇంకా చూద్దామని చెప్పేసి అలా చూస్తూ ఉన్నాము. ఈవెంట్ అంతా ఫుల్ సాటిస్ఫై. ఎక్కువగా నచ్చింది అయితే ఇది గ్రేప్ స్టాంపింగ్. చాలా చాలా బాగా అనిపించింది. ఇది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇంకా సడన్గా ఆ ఛాన్స్ వచ్చింది, సరేలే అని చెప్పేసి యోధా నేనైతే చాలాసేపు ఆడుకున్నాము. తర్వాత ధీరన్, రఘు, నేను అందరం 4 మెంబర్స్ని ఫుల్ హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేసాము ఇక్కడ. యోధా ఇంకా ఆడుతూనే ఉన్నాడు, అల్లరి చేస్తూనే ఉన్నాడు. ఇంకా బఫే వచ్చేసి ఇందులో ఇంక్లూడింగ్ కదా 12కి స్టార్ట్ అన్నారు. అప్పటికే 12:30 అలా అవుతుంది. ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి వెళ్తూ ఉంటే కూడా ఆడుతూనే ఉన్నారు. ఇంకా ఫేస్ వాష్ అలా చేసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫుడ్కి అయితే వచ్చేసాము లంచ్ చేయడానికని. ఫుడ్ అయితే 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు. చాలా చాలా బాగుండింది. చాలా వెరైటీస్, ఫుల్ సాటిస్ఫైగా అనిపించింది. ఫుడ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఫుడ్ అనే కాదు అంత బాగుంది, చాలా నచ్చింది. చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి అన్నమాట. బఫే కదా, చాలా వెరైటీస్ ఉన్నాయి. సలాడ్స్ కానీ, స్టార్టర్స్, సూప్లు, ఇంకా మంచి బఫే, చాలా బాగుండింది. కేక్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా హ్యాపీగా కూర్చొని తిందామని చెప్పేసి అయితే ఇంకొచ్చేసాము. ఎక్కువ టైం తిన్నా పర్వాలేదు అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి యాక్చువల్గా డ్రెస్సెస్ కూడా తీసుకున్నాము. మేబీ ఛాన్స్ ఉంటే చేంజ్ చేసుకుందామని, బట్ అలా ఆరిపోయినాయి అనమాట ఇంకా డ్రెస్సెస్ కూడా. సో ఫస్ట్ ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి వచ్చేసాము. లంచ్ అయితే చేస్తున్నాము. Baby, you can count on me now. When you're falling down, 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 I will find the light in your soul. I'll be there. Leaving you alone is the hardest.
బఫేలో ఇన్ని వెరైటీస్ ఉంటే సగం చూస్తేనే కడుపు నిండిపోతుంది, అసలు తినలేము. అన్నీ తిందామని అనుకుంటాము బట్ తినలేము. సో మెల్లిగా అయితే తినేసాము, పట్టినంత వరకు తిని ఇంకా వచ్చేటప్పుడు షుగర్ క్యాండీ పాప్కార్న్ తీసుకొని బయటకు వచ్చి ఇలా కూర్చొని కాసేపు వెళ్తున్నాము గోవా నుంచి. సో గోవా అయితే చాలా నచ్చింది, చాలా బాగుంది. నార్మల్ టైంలో కూడా విజిట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అంబియన్స్ అయితే పైన కూడా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. వచ్చే దారిలో గండిపేట అనమాట. ఇలా ఆడుతూ ఉంటే పోలీసులు కొడుతూ వెనకబడి ఇంకా పంపిస్తున్నారు జనాలని, అది కొంచెం క్యాప్చర్ చేసాం. ఫైనలీ అయితే హోలీ మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.